పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ఎన్డీఏలో చేరాలి, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. ఇండియాలో విమాన ఇంధన ధర కన్నా పెట్రోల్ ధరే అధికం. అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్, 12 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చిన రష్యా నటి, డైరెక్టర్. నవంబర్ 22 నుంచి పార్లమెంటు సమావేశాలు. శ్రీలంక ఆర్థిక స్థితి దీనాతిదీనం, $50 కోట్ల అప్పు కోసం భారత్ వైపు చూస్తున్న వైనం. ప్రపంచ టీబీ మరణాల్లో 3వ వంతు మరణాలు భారత్లోనే, వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. వీనస్ రెమెడీస్ ఫార్మా కంపెనీ మల్టీ బ్లాగర్ షేర్ 2021లో 150% పెరుగుదల. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో చేరాలి. అది జరిగితే ఇరిగేషన్, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భారీగా నిధులు వస్తాయని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. ఆదివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో వైసీపీ ఎంపీలు కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతూ సహకారం అందిస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ నాకు మిత్రుడు, కేంద్రంలో చేరతానని చెబితే నేనే స్వయంగా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి మాట్లాడతా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ వర్గాలకు నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం నాకు ఉంది. అయితే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది పీవీ ప్రధానిగా ఉన్నప్పుడే ఆరంభమైంది అని గుర్తు చేశారు. ఏపీలో 3 రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని పేర్కొన్నారు. ఏపీలో కులాలతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబానికి 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల లోపు ఉన్న అగ్రవర్ణాలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సాధారణంగా పెట్రోల్ ధర విమాన ఇంధన రేటు కన్నా తక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం దేశంలో దానికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలు విమాన ఇంధన రేట్లను మించి దూసుకుపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో విమానాలకు వాడే ప్రత్యేక ఇంధనం రేటు ఆదివారం నాడు లీటర్కు 79 రూపాయలుగా ఉండగా పెట్రోల్ ధర $105.84కు చేరింది. ఇది విమాన ఇంధనంతో పోలిస్తే 33% ఎక్కువ. సాధారణ ప్రజలు వాడే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయికి పెరగడం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆదివారం నాడు కూడా పెట్రోలు, డీజిల్పై 35 పైసల ధర పెరిగింది. రష్యన్ సినీ బృందం మొదటిసారిగా అంతరిక్షంలో సినిమా షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేశారు. రష్యా నటి యూలియో పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకో, వ్యోమగామి ఆంటోన్ స్కాప్లెరో కజకిస్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయూజ్ MS-18 అంతరిక్ష నౌక ద్వారా ISSకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 12 రోజుల పాటు విజయవంతంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు. అయితే వీరు కజకిస్తాన్ స్టెప్పీ సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు రష్యన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ సినిమా బడ్జెట్ వ్యయం విషయం కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శీతాకాల సమావేశాలను నవంబర్ 22న ప్రారంభించి డిసెంబర్ 23న ముగించాలని సూచించింది. నవంబర్ 15న సమావేశాలు ప్రారంభించే ప్రతిపాదన కూడా ఉంది. శీతాకాల సమావేశాలు కనీసం 1 నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాలనే సూచన ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉభయ సభల్లో ముందుకు తీసుకురావాలనుకుంటున్న అంశాల ఎజెండాను పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది. ఈ ఎజెండాలో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలతో కూడిన బిల్లులు, ఒక సభ ఆమోదించిన బిల్లులు, కొత్త బిల్లులు ఉంటాయి.
కోవిడ్-19 నేపథ్యంలో వర్షాకాల సెషన్లో అనుసరించిన ప్రోటోకాల్నే కేంద్రం కొనసాగించే అవకాశం ఉంది. పూర్తిగా టీకాలు వేసిన సభ్యులు పార్లమెంటుకు హాజరు కావడానికి ఆర్టీపీసీఆర్ పరీక్ష అవసరం అనే నిబంధనను కేంద్రం రద్దు చేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు గత ఏడాది కాలం నుంచి శ్రీలంక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇప్పుడు ఈ దేశానికి ఇంధనం కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేవు. దీంతో తమకు సాయం చేయమంటూ భారత్ని కోరుతుంది. చమురు కొనుగోళ్లకు చెల్లించడానికి కూడా నిధులు లేవు. $50 కోట్ల అప్పుగా ఇవ్వమని అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం తమ దేశంలో ఉన్న చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతుందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ్ గమ్మన్పిల హెచ్చరించిన కొన్ని రోజులకే శ్రీలంక నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. శ్రీలంక ప్రభుత్వ రంగ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్, ప్రధాన ప్రభుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సిలోన్, పీపుల్స్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులకు భారీగా బాకీ పడింది. ఈ బ్యాంకులకు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ సుమారు $330 కోట్ల చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ మిడిల్ ఈస్ట్, సింగపూర్ నుంచి వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఆ అప్పులను తీర్చడానికి భారత్ సాయం అర్థిస్తుంది. క్షయవ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల దిగ్భ్రాంతికర నివేదిక ఇచ్చింది. గ్లోబల్ క్షయ నివేదిక 2021 గత దశాబ్దంలో టీబీ కారణంగా అత్యధికంగా 1.5 మిలియన్ మరణాలు 2020లో సంభవించాయని పేర్కొంది. ఇందులో మూడో వంతు అంటే 5 లక్షల మరణాలు భారతదేశంలో సంభవించాయి. 2019తో పోలిస్తే 2020లో మరణాల సంఖ్య 13% పెరిగిందని నివేదిక చెబుతుంది. దీనికి కారణం కరోనా. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా టీబీ రోగుల చికిత్స ప్రభావితమైందని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రోయెసస్ చెప్పారు. ఈ రోగులు చికిత్స పొందలేకపోయారని తెలిపారు. నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది టీబీతో పోరాడుతున్నారు. వీరిలో 11 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 98% టీబీ కేసులు పేదరికాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు చెందినవి. చాలామంది రోగులు ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలలో ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఈ మధ్యకాలంలో కొత్త మార్కుని టచ్ చేసింది. సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతుంది. దీంతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. 2021వ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో రికార్డు వేగంతో అనేక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు పెట్టుబడిదారులను ధనవంతులుగా చేశాయి. వీనస్ రెమెడీస్ ఫార్మా కంపెనీ వాటా కూడా వీటిలో ఒకటి. స్టాక్ మార్కెట్ వెటరన్ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా కూడా ఈ స్టాక్ను తన పోర్ట్ఫోలియోలో చేర్చారు. వీనస్ రెమెడీస్ 2021లో మల్టీ బ్యాగర్ స్టాక్లలో ఒకటి సంవత్సరానికి 150% రాబడిని ఇచ్చింది. ఇది ఎన్ఎస్సిలో $165 నుండి ఈ సమయంలో దాదాపు $414 స్థాయికి పెరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.